గడిచిన వారమందే గాని అంతకు మునుపు వారముల యందే గాని మన ప్రభు మనతో మాట్లాడుతూ మనము పేదవారిగా గాక ఓ గొప్ప భాగ్యవంతులుగా దేవుడు దీవించాలనే ఓ ఉన్నతమైన ఆలోచన చొప్పున ఆయన మనతో మాట్లాడుతూ మనలను ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మనం పేదవారిగా కాకుండా ఆయన కృపలో భాగ్యవంతులుగా కాగలుగుటకు మన దేవుడే మనకు సహాయకుడై ఉండి ఆయనయే మనలను నడిపించటానికై బయలుదేరాడు. అలా బయలుదేరిన దేవుడే గడిచిన కొన్ని వారాలుగా ఆయన మన కొరకై దాచిన ధనమేమయ్యుందో, ఆయన మన కొరకే దాచిన సంపద ఏమయ్యుందో, ఆయన మన కొరకే దాచిన వెండి బంగారములు ఏమై ఉన్నవో, ఆయన మన కొరకే దాచిన సొమ్మేమై ఉందో మనతో ఒక్కొక్కటిగా మన ప్రభువే మాట్లాడుతూ ఉన్నారు. గడిచిన వారముల యందైతే బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారము కంటెను ఆయన న్యాయ విధులు కోరదగినవే అని చెప్పారు. ఆ తర్వాత మన ప్రభు మనతో మాట్లాడుతూ విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వలె నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను అని కూడా చెప్పారు. బంగారం కంటే విస్తారమైన మేలిమి బంగారం కంటే ఆయన న్యాయ విధులు కోరదగినవి. అంత మాత్రమే గాక విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన దానికంటే సంతోషాన్ని కలిగించేది ఆయన మాట అని మాట్లాడారు. వీటిని బట్టి బంగారం కంటే విస్తారమైన మేలిమి బంగారం కంటే దేవుని న్యాయ విధులు గొప్పవి. విస్తారమైన దోపుడు సొమ్ము కంటే దేవుని మాటలు గొప్పవి. అలాంటి మాటలను ప్రభు మనకు అనుగ్రహించి ఓ బంగారం పొందిన వాని వలె విస్తారమైన దోపుడు సొమ్ము సంపాదించిన వాని వలె మనలను అందరినీ ఆయన దీవించాలనే ఓ ఉన్నతమైన ఉద్దేశంతో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. లోకంలో బంగారం ఉన్నవాడు, లోకంలో దోపుడు సొమ్ము కలిగి ఉన్నవాడు ఎంతగా భాగ్యవంతులై ఉంటారో అంతకంటే గొప్ప భాగ్యవంతులుగా, అంతకంటే గొప్ప ధనవంతులుగా ప్రభు మనలను దీవించాలనే ఓ చక్కని ఆలోచనతో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన మనకిచ్చిన మాట, ఆయన మనకి ఇస్తున్న వాక్యం బంగారం కంటే గొప్పది, దోపుడు సొమ్ము కంటే గొప్పది. అట్టి బంగారం కంటే గొప్పదైన దేవుని వాక్యం, అట్టి బంగారం కంటే గొప్పదైన దేవుని మాటలను దేవుడు మనకందరికీ దయచేస్తూ ఉన్నాడు. మనను దీవించాలని విస్తారమైన దోపుడు సొమ్ము కంటే గొప్పవైన
ఆయన మాటలను, విస్తారమైన దోపుడు సొమ్ము కంటే గొప్పవైన ఆయన వాక్యమును ఆయన మనకు అందిస్తున్నారు. మనలను ఆయన దీవించాలని. ఈ రీతిగా దేవుడు మనకి ఆత్మీయంగా బంగారం కంటే గొప్పవైన, దోపుడు సొమ్ము కంటే గొప్పవైన ఆయన మాటలను మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉండగా, వాటిని పొందిన వారమైన మనం వాటిని బట్టి బహుగా దీవించబడబోతున్నాం. వాటిని బట్టి బహుగా బలపరచబడబోతున్నాం. అందుకే మరొక చోట ప్రభు తన భక్తుని నోట ఇలా పలికిస్తున్నాడు, ఇలా ప్రకటిస్తున్నాడు. 119వ కీర్తన 72వ వచనాన్ని చదివితే ఆ చోట దేవుని వాక్యము ఇలాగున మనతో మాట్లాడుతుంది. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అని ఆ స్థలంలో భక్తుడైన కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ స్థలంలో భక్తునికి తెలియవచ్చిన సంగతి ఏమంటే, ఈ స్థలంలో భక్తునికి తెలియవచ్చిన సత్యమేమంటే, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే దేవుడు నాకిచ్చిన ధర్మశాస్త్రముందే అది నాకు మేలు. నా దగ్గర వేల కొలది వెండి ఉండొచ్చు, నా దగ్గర వేల కొలది బంగారు నాణెములు ఉండొచ్చు, అయినప్పటికీ మీరిచ్చిన ధర్మశాస్త్రమే వాటికంటే నాకు మేలైనది. మీరిచ్చిన ధర్మశాస్త్రమే వాటికంటే నాకు మేలును కలిగించేది అని భక్తుడు దేవుని ధర్మశాస్త్రాన్ని గూర్చి ఎరిగినవాడై, దేవుని ధర్మశాస్త్రాన్ని గూర్చి ఎంతో ఘనంగా ఆ స్థలంలో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని పిల్లలమైనటువంటి మనం ఈ దినాన తెలుసుకోవలసిన మరొక గొప్ప సత్యమేమంటే, దేవుని న్యాయ విధులు విస్తారమైన మేలిమి బంగారు కంటే గొప్పవి. దేవుని మాటలు విస్తారమైన దోపుడు సొమ్ము కంటే గొప్పవి. అలానే దేవుని ధర్మశాస్త్రం వేల కొలది వెండి బంగార నాణెముల కంటే గొప్పది అని మనం గ్రహించాలి. దేవుడు మనకి బంగారం కంటే, దోపుడు సొమ్ము కంటే, వెండి బంగారు నాణెముల కంటే గొప్ప వాటిని మనకు మన ప్రభు ఇచ్చాడు. లోకంలో బంగారం ఉన్నవాడు గొప్పోడు. లోకంలో విస్తారమైన దోపుడు సొమ్ము కలిగి ఉన్నవాడు గొప్పోడు. ఈ లోకంలో వెండి బంగారు నాణెములు కలిగి ఉన్నవాడు గొప్పోడు. అయితే వీటికంటే గొప్పవి కలిగుంటే ఇంకెంత గొప్పోళ్ళమవుతాం. ఈ లోకంలో విస్తారమైన బంగారం కలిగి ఉన్నవాడు గొప్పోడు, అవునా కాదా? ఈ లోకంలో విస్తారమైన దోపుడు సొమ్మును కలిగి ఉన్నవాడు కూడా గొప్పోడే. అయితే ఈ విస్తారమైన బంగారాన్ని, ఈ విస్తారమైన దోపుడు సొమ్మును, వేల కొలది వెండి బంగారు నాణెములను కలిగి ఉన్న వారి కంటే గొప్పవారున్నారు, గొప్ప భాగ్యవంతులున్నారు. ఎవరు అనంటే, విస్తారమైనటువంటి బంగారం కంటే గొప్పదాన్ని ఎవరైతే కలిగి ఉంటారో, విస్తారమైన దోపు సొమ్మును
ఎవరైతే కలిగి ఉంటారో, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే గొప్ప వాటిని ఎవరైతే కలిగి ఉంటారో వారు ఈ లోకంలో ఉన్న భాగ్యవంతుల కంటే గొప్పవారు. అలా విస్తారమైన బంగారు కంటే, విస్తారమైన దోపుడు సొమ్ము కంటే, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే గొప్పవి ఏమున్నాయి అని అడిగితే దానికి దేవుని వాక్యం చెప్తున్న ఓ చక్కని సమాధానం దేవుని న్యాయవిధులే, దేవుని మాటలే, దేవుని ధర్మశాస్త్రమే అని మాట్లాడుతూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని మాటలే. ఒక్క వాక్యంలో చెప్పాలంటే దేవుని వాక్యమే. బంగారం కంటే గొప్పదుందా? ఉంది. దోపుడు సొమ్ము కంటే గొప్పదుందా? ఉంది. వెండి బంగారు నాణెముల కంటే గొప్పదుందా? ఉంది. అదేది అని అంటే దేవుని వాక్యం. అదేది అని అంటే దేవుని మాటలు. అందుకే ఈ భక్తుడు అంటున్నాడు, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం ఉంది చూసావా, అది నాకు మేలు అని చెప్తున్నాడు. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే మేలైంది ఏదైనా ఉందా అనంటే భక్తుడు అంటున్నాడు, నీవు నాకు ఇచ్చేవే ఆ ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రం వేల కొలది వెండి కంటేను, వేల కొలది బంగారు నాణెముల కంటేను నాకు చాలా మేలైనది, నాకు చాలా మేలుకరమైనది అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని పిల్లలమైన మనం ఈ రోజున గ్రహించాల్సింది, ఈ రోజున గమనించాల్సింది, మన దేవుడు ఎంత మంచివాడో, మన దేవుడు ఎంత గొప్పవాడో. లోకంలో విస్తారమైన బంగారం కలిగిన వారి కంటే, లోకంలో విస్తారమైన దోపుడు సొమ్ము కలిగిన వారి కంటే, లోకంలో వేల కొలది వెండి బంగారు నాణెములను కలిగి ఉన్న వారి కంటే మనలను గొప్ప భాగ్యవంతులనుగా చేయటానికి, మనలను గొప్ప భాగ్యముతో నింపటానికి దేవుడు వాటికంటే గొప్పదైన ఆయన వాక్యాన్ని మనకి ఇస్తున్నారు. వాటికంటే గొప్పదైన ఆయన మాటలను మనకు అనుగ్రహిస్తున్నారు. గనుక ప్రభు పిల్లలమైనటువంటి మనము ఆయన వాక్యం యొక్క గొప్పతనాన్ని గుర్తెరగాలి. ఆయన మాటల యొక్క గొప్పతనాన్ని గుర్తెరగాలి. దేవుని మాటలు ఎంత గొప్పవో, దేవుని వాక్యం ఎంత గొప్పదో మనం గ్రహిస్తే మన జీవితంలో నిజంగా మనం భాగ్యవంతులం అవుతాం. ఆయన మనకిస్తున్న ఈ వాక్యముతో, ఆయన మనకిస్తున్న ఆయన మాటలతో, ఆయన మనకిస్తున్న ఆయన ధర్మశాస్త్రముతో మనను దీవించాలనుకుంటున్నాడు, మనను బహుగా హెచ్చించాలనుకుంటున్నాడు. అన్ని విషయాలలోనూ మనలను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అందుకై దేవుడే మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాటిలో మొదటిది ఆయన వాక్యం, ఆయన మాటలు. గనుక ప్రభు పిల్లలమైన మనం ఆయన వాక్యాన్ని సంపాదించుకోవాలి, ఆయన మాటలను సంపాదించుకోవాలి. దేవుడు ఎందుకండి ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది? దేవుడు ఎందుకండి
వాక్యాన్ని ఇచ్చింది. దేవుడు ఎందుకండి ఆయన మాటలను ఇస్తుంది అంటే మనను భాగ్యవంతుల్ని చేయటానికి. ఆయన మాటలు లోకంలో భాగ్యవంతులుగా ఉన్నవారి ఆయన మాటలు లోకంలో భాగ్యవంతులుగా ఉన్నవారి యొద్ద ఉన్నవాటికంటే గొప్పవి. ఆయన మాటలు లోకంలో ధనవంతులుగా ఉన్నవారి యొద్ద ఉన్నవాటికంటే గొప్పవి. లోకంలో ఉన్న ధనవంతులకు లేనిది, లోకంలో ఉన్న భాగ్యవంతులకు లేనిది దేవుడు మనకు దయచేస్తున్నాడు. లోకంలో ఉన్న ధనవంతుల యొద్ద లేనిది, లోకంలో ఉన్న భాగ్యవంతుల యొద్ద లేనిది దేవుడు మనకు అందిస్తున్నాడు. కారణం ఏమంటే వారికంటే మనలను అన్ని విషయాలలోనూ ఆశీర్వదించాలని, ఓ గొప్ప భాగ్యవంతులనుగా దేవుడు దీవించాలనే ఓ ఉన్నతమైన ఉద్దేశంతో ప్రభు మనకి ఎవరికీ దొరకని ఆయన శ్రేష్టమైన మాటలను, ఆయన శ్రేష్టమైన వాక్యమును మనకు అనుగ్రహిస్తున్నారు. నిజంగా దేవుని వాక్యం గొప్పది. నిజంగా దేవుని మాటలు గొప్పవి. అందుకే దేవుడు మనకి బంగారం కంటే అధికంగా, వెండి కంటే అధికంగా, దోపుడు సొమ్ము కంటే అధికంగా ఆయన వాక్యాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన మాటలను ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అలా ఆశపడి ఎల్లవేళలా దేవుడు తన వాక్యమును మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎల్లవేళలా దేవుడు తన మాటలను మనకు అందిస్తూ ఉన్నాడు. వాటి ద్వారానే దేవుడు మనలను భాగ్యవంతులనుగా దీవించి మనను ఆశీర్వదించాలని ఆశిస్తున్నాడు. అందుకే ఆయన ఈ లోకంలో జీవించిన రోజుల్లో, యేసయ్య ఈ లోకంలో సశరీరునిగా సంచరిస్తున్నటువంటి రోజుల్లో ఒక రోజున ఆయన శిష్యులను ఆయా గ్రామాలకు పంపిస్తూ, ఆయన శిష్యులను ఆయా ప్రాంతాలకు పంపిస్తూ వారితో ఆయన ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన శిష్యులైన 12 మందిని పిలిచి వారికి సమస్తమైన దెయ్యముల మీద శక్తిని, అధికారమును ఇచ్చి రోగములు స్వస్థపరుచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యాన్ని ప్రకటించటానికి, రోగులను స్వస్థపరచటానికి, దేవుని రాజ్యమును ప్రకటించటానికి, రోగులను స్వస్థపరచటానికి వారిని పంపటం ప్రారంభించాడు. అలా పంపుతూ ఆయన అంటాడు, లూకాసు సువార్త 9వ అధ్యాయం 3వ వచనం. లూకాసు సువార్త 9వ అధ్యాయం 3వ వచనం. ఆయన అంటాడు, మీరు ప్రయాణము కొరకు చేతి కర్రనైనను, జాలనైనను, రొట్టెనైనను, వెండినైనను, మరి దేనినైనను తీసుకొని పోవద్దు అని చెప్తున్నారు. యేసయ్య తన 12 మంది శిష్యులను దేవుని రాజ్యమును ప్రకటించటానికి, రోగులను స్వస్థపరచటానికి పంపిస్తున్నాడు. దేనికి? దేవుని రాజ్యమును ప్రకటించటానికి. అంత మాత్రమే గాక రోగులైన వారిని స్వస్థపరచటానికి పంపిస్తున్నాడు. అలా పంపిస్తున్న ఆ సమయంలో అలా పంపిస్తూ అంటాడు,
మిమ్మలను దేవుని రాజ్యమును ప్రకటించటానికి పంపిస్తున్నాను కదా. మిమ్ములను రోగులను స్వస్థపరచటానికి పంపిస్తున్నాను కదా. అయితే ఇలా నేను పంపిస్తుండగా ఈ ప్రయాణం కొరకు మీరు చేతి కర్ర కానీ, జాలె కానీ, రొట్టె కానీ, ఆఖరికి వెండి కానీ మరి దేనిని తీసుకుని పోవద్దు. ప్రయాణంలో మాకు చేతి కర్ర అవసరమని కానీ, జాలె అవసరమని కానీ, రొట్టె అవసరమని కానీ, వెండి అవసరమని కానీ తీసుకొని పోవద్దు అని చెప్తున్నారు. సర్వసాధారణంగా మనం ఒక పని మీద ప్రయాణమై వెళ్తున్నప్పుడు ప్రయాణానికి అవసరమైన కొన్ని వాటిని సిద్ధపరుచుకుంటాం. మనం ఎక్కడికైనా ప్రయాణమై వెళ్తున్నాం, కొన్ని దినాల పాటు మనము తిరిగి వచ్చేది లేదు. అలాంటి ప్రయాణం మనం చేయబోతూ ఉంటే ఆ ప్రయాణానికి మనం ఏం చేస్తామో, ఆ ప్రయాణంలో మనకేమేమి అవసరమో ఆలోచించి ఆ ప్రయాణానికి అవసరమైన వాటినన్నిటినీ కూడా మనము ఒక్కొక్కటిగా సిద్ధపరుచుకుంటాం. మనం ఒక్కొక్కటిగా సిద్ధం చేసుకుంటాం. అలా సిద్ధం చేసుకుని వాటిని మన ప్రయాణంలో మనతో పాటు ఉండటానికి, వాటిని మన ప్రయాణంలో మనతో పాటు ఉంచుకోవటానికి వాటిని తీసుకుని బయలుదేరతాం. అలానే వీరికి కూడా దేవుడు ఒక ప్రయాణాన్ని సిద్ధపరిచాడు. ఆ ప్రయాణంలో వీరికి ఎన్నో అవసరమై ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యంగా చేతి కర్ర అవసరం. ఆ కాలంలో కాలినడకనే అధికంగా ప్రయాణాలు చేసేవారు గనక చేతి కర్ర అవసరం. అంత మాత్రమే గాక జాలె అనగా సంచి కూడా అవసరం. ఏమవసరం? సంచి కూడా అవసరం. అంత మాత్రమే గాక తినటానికి రొట్టె కూడా అవసరం. మనం ఈ రోజుల్లో కూడా ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఒక సంచి లాంటి బ్యాగ్ని సిద్ధపరుచుకుంటాం. కొన్ని రోజుల ప్రయాణం అయితే ఖచ్చితంగా మనతో పాటు ఒక బ్యాగ్ ఉండాలి. ఆ కాలంలో కూడా సంచిను తీసుకుని పోయేవారు. ఆ తర్వాత ఈ రోజుల్లో కూడా మనం ప్రయాణం చేస్తే ప్రయాణ సమయం చాలా ఎక్కువైతే దానికి మనం ఆహారాన్ని కూడా తీసుకుని పోతాం. ఆహారాన్ని కూడా మనము సిద్ధపరుచుకొని పట్టుకొని పోతాం. అలానే ఆ కాలంలో కూడా రొట్టె పట్టుకొని వెళ్ళేవారు. దీనితో పాటుగా ఈ రోజుల్లో ప్రయాణం చేసేటప్పుడు డబ్బు కావాలి. అవునా కాదా? డబ్బు చాలా అవసరం. ఓ వ్యక్తి ప్రయాణం చేయాలంటే డబ్బుతో ముడిబడి ఉంది. డబ్బు లేకుండా కాలు తీసి కాలెయ్యలేం, కాలు కదపలేం. డబ్బు లేకుండా ప్రయాణాలు చేయలేం. గనుక డబ్బు అన్నింటికంటే ముందుగా సిద్ధపరుచుకుంటాం. అలా ఆ కాలంలో కూడా డబ్బును సిద్ధపరుచుకునేవారు. ఆ కాలంలో డబ్బంతా కూడా వెండి రూపంలో ఉండేది. అందుకే వెండినైనా అని అన్నారు. వెండి నాణెములు ఉండేవి, అంటే సిల్వర్ కాయిన్స్ అన్నమాట. ఆ వెండి నాణేలను తీసుకుని ఆ కాలంలో ప్రయాణాల కొరకై వాటిని పట్టుకొని బయలుదేరేవారు. అయితే ఇలా ప్రయాణానికి అవసరమైన వాటిలో ప్రాముఖ్యమైన వాటిని గూర్చి ప్రభు తన శిష్యులతో మాట్లాడుతూ అంటాడు, మీరు చేతికర్ర తీసుకొని పోవద్దు, మీరు సంచెను తీసుకుని పోవద్దు.
మీరు రొట్టెను తీసుకుని పోవద్దు. చేతికర్ర లేకపోయినా పర్వాలేదేమో, సంచి లేకపోయినా పర్వాలేదేమో, కూడా రొట్టె లేకపోయినా పర్వాలేదేమో, అయితే వెండి ఉండాల, అంటే వెండి నాణేలు ఉండాల, డబ్బు ఉండాల. డబ్బు లేకుండా ప్రయాణం అనేది ప్రారంభించలేం. డబ్బు లేకుండా ప్రయాణాన్ని సాగించలేం. గనుక డబ్బుని తీసుకుని పోవాలి. అలా డబ్బుని తీసుకుని పోదాం అనుకునే లోపుగా ప్రభువు అంటారు, మీరు వెండిని కూడా తీసుకుని పోకూడదు అని చెప్తున్నాడు. మరి ఎలా ప్రయాణం చేసేది? వెండి నాణేలు తీసుకొని పోవద్దంటాడు ఆయన. ప్రయాణమైతే చేయమంటాడు. ప్రయాణమైతే ప్రయాణమే, వెళ్ళేదైతే వెళ్ళాల్సిందే. అయితే వెండి మాత్రం తీసుకుని వెళ్ళొద్దు అంటాడు. ఇదెక్కడి కండిషన్? ఇదే మీ కండిషన్. ఎవరైనా ప్రయాణమే వెళ్తూ ఉంటే అడుగుతాం. మన తమ్ముడు ఏలూరు వస్తే ఆ బిడ్డ వెళ్ళిపోతూ ఉంటే అడిగా, తమ్ముడు ఛార్జీకి డబ్బులు ఉన్నాయా? నా బండి మీద తీసుకుని పోతూ 2-3 సార్లు అడిగా, ఛార్జీకి డబ్బులు ఉన్నాయా అంటే ఉన్నాయన్నా అన్నాడు. నిజం చెప్పు నాన్న అంటే నిజంగా ఉన్నాయి అని అన్నాడు. అలా ప్రయాణమై మన ముందు ఎవరైనా వెళ్తుంటే వాళ్ళకి ఖచ్చితంగా డబ్బుందా లేదా అని ఆలోచిస్తాం. కొన్ని సంవత్సరాలకి మునుపు నేనొక మారు ఓ సభలకు నేను వెళ్ళవలసి ఉంటే, ఆ సభకు నేను వెళ్ళటానికి నేను ప్రయాణం చేయాల్సి వచ్చింది. అది చాలా దూర ప్రాంతం. ఆ దూర ప్రయాణం చేయటానికి నా దగ్గర అంత డబ్బు లేదు. అప్పుడు ఇలానే ఆదివారం ఆరాధన జరుగుతుంటే నేను పలానా రోజున పలానా ప్రాంతానికి ఓ సభలో పాలు పొందటానికి వెళ్తున్నాను, దయచేసి నా కొరకు ప్రార్థించండి, కొంత డబ్బు పట్టుకొచ్చి నా చేతిలో పెట్టాది. నేను చాలా సంతోషించా. నిజానికి ఆ ప్రయాణానికి నా దగ్గర సరిపడ డబ్బు లేదు. ఈ దిన ప్రారంభంలో ప్రభు మనతో మాట్లాడిన మాట, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలైనది అని ఆ భక్తుడు ఎరిగాడు. అదే విషయాన్ని వీరు కూడా ఎరుగుంటే, అదే విషయాన్ని వీరు కూడా ఎరగగలిగుంటే, వీరితో పాటు ప్రభు చెప్పినా ప్రభు చెప్పకపోయినా వెండి నాణేలనైతే తీసుకుని పోరు. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనం ఈ దినాన్న ఎరగాల్సిన ఓ గొప్ప సత్యమేమంటే, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు అని మనం ఎరగాలి. మనకి మేలు అని ఎరగాలి. అలా ఎరిగినోళ్ళు ఈ లోక సంబంధమైన వెండి కొరకు ఆశపడరు. కానీ ఈ వెండి కంటే గొప్పదైన దేవుని వాక్యం కొరకు, దేవుని ఆజ్ఞల కొరకు, దేవుని న్యాయ విధుల కొరకు, దేవుని కట్టడల కొరకు ఆశపడతారు. వాటిని సంపాదించుకోవాలని చూస్తుంటారు. ఇప్పుడు ప్రభువుని మనం అడిగితే
ప్రభువా, వారిని ప్రయాణం చేయమన్నారు దేవుని రాజ్యమును ప్రకటించటానికి, రోగులను స్వస్థపరచటానికి. మరి ప్రయాణం చేయమన్న మీరే, వెళ్ళమని చెప్పిన మీరే, మరి వారి ప్రయాణానికి వెండి నాణేలు అవసరం కదా, వాటిని తీసుకుని వెళ్ళొద్దంటున్నారు. వారు ఎలా ప్రయాణం చేస్తారు? మరి వారు ఎలా వెళ్ళగలుగుతారు? మరి వారు ఎలా గ్రామము నుండి ఒక గ్రామానికి, ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి, ఒక పట్టణం నుండి ఇంకొక పట్టణానికి వారు ఎలా వెళ్ళగలుగుతారు? వారు ఎలా ప్రయాణాలు చేయగలుగుతారు అంటే దానికి ప్రభువేమంటాడో తెలుసా? నేను వెండి కంటే, వేల కొలది వెండి నాణెముల కంటే, నేను వెండి కంటే, వేల కొలది వెండి నాణెముల కంటే మేలైన నా ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చాను. నా ధర్మశాస్త్రాన్నే వారికి ఇచ్చాను. దేవుని వాక్యాన్నే వారికి ఇచ్చాను. దేవుని వాక్యాన్నే వారికి ఇచ్చాను అని ప్రభువు మాట్లాడతారు. అదే సత్యాన్ని యేసయ్య ఒక దినాన ప్రార్థన చేస్తూ ఆయన తండ్రితో చెప్తున్నటువంటి మాటలలో ఒక మాట, ఆయన తండ్రితో చెప్తున్నటువంటి మాటలలో ఒక మాట, యోహాను సువార్త 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు ఒక చోట, ఏమనో తెలుసా? 7వ వచనం, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చాను. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చాను. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చాను అని చెప్తూ మరలా అంటాడు యేసయ్య 14వ వచనంలో, వారికి నీ వాక్యం ఇచ్చాను, వారికి నీ వాక్యం ఇచ్చాను అని చెప్తున్నాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చి సర్వ సృష్టికర్త అయిన దేవుడగు యేసయ్య ఈ లోకానికి వచ్చి ఆయనను వెంబడించిన వారికి, ఆయనను వెంబడిస్తున్న వారికి ఈ సృష్టికర్త అయిన మహాదేవుడు వారికి ఇచ్చిందేమో తెలుసా? ఆయన మాటలు ఇచ్చాడు. వారికి ఇచ్చిందేమో తెలుసా? ఆయన వాక్యం ఇచ్చాడు. దేవుడు తన శిష్యులైన వారికి, దేవుడు తనను వెంబడిస్తున్న వారికి ఆయన ఇచ్చింది ఆయన మాటలు, ఆయన ఇచ్చింది ఆయన వాక్యం. యేసయ్యా, మీరు మీ శిష్యులకి ఏమి ఇచ్చారంటే నా మాటలు ఇచ్చానంటాడు. యేసయ్యా, మీరు మీ శిష్యులకి ఏమి ఇచ్చారు అంటే నా వాక్యం ఇచ్చానంటాడు. ఎందుకు ప్రభువా? మీరు దేవుడయ్యుండి మిమ్మును వెంబడించిన వారికి, మిమ్మును వెంబడిస్తున్న వారికి మీరు వెండిని ఇయ్యొచ్చు కదా, బంగారం ఇయ్యొచ్చు కదా, భూ సంబంధమైన వెండిని, భూ సంబంధమైన బంగారాన్ని, ఇంకా ఇంకా ఏవేవో ఇవ్వచ్చు కదా అంటే ఆయన ఏమంటాడో తెలుసా? వెండి కంటే గొప్పదానిని, బంగారం కంటే గొప్పదానిని నేను వారికి ఇవ్వాలని చూశాను. వెండి కంటే గొప్పది ఏదైతే ఉందో, బంగారం కంటే గొప్పది ఏదైతే ఉందో దాన్ని నేను ఇవ్వాలనుకుంటున్నాను. అందుకై వెండి కంటే గొప్పదైనా, బంగారం కంటే గొప్పదైనా నా మాటలు ఇచ్చాను. వెండి కంటే గొప్పదైనా, బంగారం కంటే గొప్పదైనా
నా వాక్యం ఇచ్చాను, దాని ద్వారా వారిని దీవించదలిచాను, దాని ద్వారా నేను వారిని ఆశీర్వదించదలిచాను, దాని ద్వారా నేను వారిని భాగ్యవంతులనుగా చేయదలిచాను అని ప్రభు చెప్పకనే చెప్తారు. గనుక దేవుని పిల్లలమైనటువంటి మనం ఈ దినాన దేవుడు మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు, ఈ దినాన దేవుడు మనకి ఏమిచ్చి మనలను భాగ్యముతో నింపాలనుకుంటున్నాడు, ఈ దినాన దేవుడు మనకు ఏమిచ్చి మనలను భాగ్యవంతులనుగా చేయాలనుకుంటున్నాడు అంటే ఆయన మాటలను, ఆయన వాక్యమును. ఇప్పుడు ప్రయాణానికి వెండి నాణ్యాలు అవసరం, డబ్బు అవసరం. అయితే ఆయన వెండే తీసుకుని వెళ్ళొద్దంటాడు. మరి ఏం తీసుకుని వెళ్ళమంటారు? వెండి కంటే విలువైనది మీకు ఇచ్చాను కదా, బంగారం కంటే గొప్పదాన్ని మీకు ఇచ్చాను కదా, దాన్ని మీతో పట్టుకొని పొండి, దాన్ని మీతో పట్టుకొని పొండి. వెండి కంటే విలువైనదా? బంగారం కంటే విలువైనదా? వెండి కంటే గొప్పదైనదా? బంగారం కంటే గొప్పదైనదా? ఏమది అని అంటే ఆయన మాటలే, ఆయన వాక్యమే. వాటిని ఆయన శిష్యులకి ఇచ్చారు. ఆయనే చెప్తున్నాడు ప్రార్థనలో, నా మాటలను వారికి ఇచ్చాను, నా వాక్యమును వారికి ఇచ్చాను, నా మాటలను వారికి ఇచ్చాను, నా వాక్యమును వారికి ఇచ్చాను అని యేసయ్య చెప్తున్నారు. గనక ప్రభు పిల్లలమైన మనం ఈ దినాన ఎరగాల్సిన ఓ గొప్ప సంగతి ఏమంటే, దేవుడు తనను వెంబడిస్తున్న ఆయన శిష్యులకు వారిని పంపుతూ వారి ప్రయాణం చేయబోతున్న వారితో వెండిని తీసుకొని పోవద్దు, దానితో మీకు అవసరం ఉండదు, దానితో మీకు పనే ఉండదు. కారణం ఏమంటే దానికంటే గొప్పది ఆల్రెడీ మీకు ఇచ్చేసాను, దానికంటే గొప్పది ఆల్రెడీ మీకు నేను ఇచ్చేసాను. గనక మీరిక వెండిని తీసుకొని పోనవసరం లేదు అని ప్రభువు చెప్పారు. దీనిని విశ్వసించిన ఆయన శిష్యులు వెండిని తీసుకొని పోకుండానే వారు ప్రయాణమైపోయారు. వెండిని తీసుకొని పోకుండానే వారు ప్రయాణమైపోయారు. అలా ప్రయాణమై వారు ఏ గ్రామాలకి వెళ్ళవలసిందో, వారు ఏ పట్టణాలకి వెళ్ళవలసిందో ఆయా గ్రామాలకి, ఆయా పట్టణాలకి వారు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించి, రోగులను స్వస్థపరిచి, దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించి రోగులను స్వస్థపరిచి వారు తిరిగి రాగలిగారు. ఆ తర్వాత కాలంలో కూడా యేసయ్య మన కొరకే ఈ లోకానికి వచ్చి ఆయన మన కొరకు, మన పాపముల కొరకు ఆయన రక్తాన్ని కార్చి, ఆయన ప్రాణాన్ని ఇచ్చి, ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి, పునరుత్థానుడై తిరిగి లేచి, ఆయన తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఆయన శిష్యులతోనే ఆయన సంచరించి, ఆ తర్వాత ఆయన ఏ లోకం నుండైతే ఈ లోకానికి వచ్చాడో ఆ లోకానికి ఆయన తండ్రి యొద్దకి తిరిగి వెళ్ళిపోయాడు. ఆయనుండగా వెండి తీసుకుని వెళ్ళొద్దని చెప్పాడు. ఆయనుండగా వెండి తీసుకుని వెళ్ళొద్దు అని చెప్పాడు.
ఆయన ఉండగా వెండి తీసుకుని వెళ్ళొద్దు అని చెప్పాడు. అలా చెప్పిన ఆయన వెళ్ళిపోయాడు. వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయాక వీళ్ళు అనుకోవాలి ఏమన్నా తెలుసా? ఆయన ఉండగా ఎక్కడికి వెళ్ళినా వెండి అవసరం లేదన్నాడు. ఎక్కడికి వెళ్ళినా వెండి తీసుకుని పోవద్దన్నాడు. అప్పుడు ఆయన ఉన్నాడు. ఆయన మాట కాదంటే బాగోదని, సరే ఆయన ఎంత చెప్పినా కూడా తీసుకుని పోతే బాగుండదు, ఆయన ఎంత చెప్పినా కూడా తీసుకుని పోతే మంచిది కాదు అని అప్పుడంటే మానేశాం. ఇప్పుడు ఆయన లేడు కదా. ఎవరు లేరు? ఇప్పుడు యేసయ్య లేడు కదా. ఇప్పుడు వెండి పట్టుకుందాం, వెండిని సంపాదించుకుందాం. వెండి అవసరం, సేవ చేయటానికి డబ్బు అవసరం, సేవ చేయటానికి డబ్బు అవసరం, సేవ చేయటానికి వెండి అవసరం, వెండి నాణేలు అవసరం. గనక వెండిని పోగు చేసుకుందాం, వెండి నాణేలు పోగు చేసుకుందాం, డబ్బుని పోగు చేసుకొని అప్పుడు మనం సేవ చేద్దాం అని అనుకున్నారా అని అంటే, దానిని గూర్చి దేవుని వాక్యమే ఇలాగున సమాధానం ఇస్తుంది. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, వెండి బంగారములు నా యొద్ద లేవు, వెండి బంగారములు నా యొద్ద లేవు అని మాట్లాడుతున్నాడు. వెండి బంగారములు నా యొద్ద లేవు అని చెప్తున్నాడు. ఇదే పేతురు గారితో యేసయ్య ఈ లోకంలో నివసించిన రోజుల్లో, సంచరించిన రోజుల్లో ఇదే పేతురు గారితో దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ప్రకటించటానికి నీ వెళ్ళు పేతురు, రోగులను స్వస్థపరచటానికి నీ వెళ్ళు పేతురు అని పంపుతూ పేతురు వెండిని మాత్రం తీసుకొని పోవద్దే, పేతురు వెండిని మాత్రం పట్టుకొని పోవద్దే అని చెప్పి పంపించగా, అలానే వెళ్ళిన పేతురు ఇప్పుడు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయారు. అలా చెప్పి పంపిన ప్రభు పరలోకానికి వెళ్ళిపోయారు. ప్రభు ఈ లోకంలో లేరు, యేసయ్య ఈ లోకంలో లేడు. గనక ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా వెండి నాణాలను, డబ్బుని చేత పట్టుకుని పోవాలా అని అనుకున్నవాడు కాక, ఆనాడు ప్రభు చెప్పిన ఆ మాటను జ్ఞాపకం ఉంచుకొని తాను ప్రయాణం చేస్తున్నప్పుడెల్లా పొరపాటుగా కూడా వెండిని తీసుకుని పోయినవాడు కాడు. అందుకే పరలోకానికి యేసయ్య తిరిగి వెళ్ళిపోయినాక కూడా ఒక దినాన్న ఈ పేతురు గారు, యోహాను గారు ప్రార్థించటానికి దేవాలయానికి మధ్యాహ్నం 3 గంటల వేళ వెళ్తూ ఉంటే, ఆ దేవాలయపు మెట్ల యొద్ద భిక్షమడుగుకోవటానికి ఓ కుంటివాడు కూర్చునుంటే, ఆ కుంటివాడైన మనుషునితో ఈ పేతురు గారు మాట్లాడుతూ, ఈ పేతురు యోహానులు మాట్లాడుతూ అంటారు, మా తట్టు చూడు, మా వైపు చూడు అని చెప్పారు. అలా అనంగానే వాడేమనుకున్నాడంటే, వీళ్ళేమైనా నాకు వెండిస్తారేమో, వీళ్ళేమైనా నాకు బంగారం ఇస్తారేమో అని
అని వారి వైపు ఆశతో ఏదో దొరుకుతుంది అని కనిపెడుతూ వారి వైపు చూడటం మొదలుపెట్టాడు. దాన్ని గ్రహించిన పేతురు గారు అంటారు, వాడు మా దగ్గర నుండి వెండి ఆశిస్తున్నాడు, వాడు మా దగ్గర నుంచి బంగారం ఆశిస్తున్నాడు అని ఎరిగిన పేతురు గారు, గ్రహించిన పేతురు గారు వెంటనే అంటారు, బాబు మేము వెండి ఇస్తామనో బంగారం ఇస్తామనో ఆశపడుతున్నట్లున్నావు, మా దగ్గర వెండి బంగారాలు ఏవో దొరుకుతాయని ఆశ పెట్టుకుంటున్నట్లున్నావు. మా వైపు చూడమన్నది మా దగ్గర వెండి ఉందని కాదు, మా వైపు చూడమన్నది మా దగ్గర వెండి ఉందని కాదు, వాస్తవానికి నా దగ్గర వెండి కానీ బంగారం కానీ లేనే లేవు అని పేతురు గారు చెప్తున్నారు. ఏమి లేవు ఈయన దగ్గర? వెండి లేదు, బంగారమూ లేదు. వెండి లేనోడు బంగారం లేనోడు, వెండి లేనోడు బంగారం లేనోడు. అలా వెండి బంగారాలు లేకుండానే యేసు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయినాక, పరలోకానికి చేరిపోయినాక కూడా పేతురు గారు ప్రభు చెప్పిన మాటకు కట్టుబడిన వాడే, ప్రభు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచిన వాడే, ప్రభు చెప్పిన మాటను బట్టి తాను వెండిని సంపాదించుకోలేని వానిగా, వెండిని ఏమాత్రము కూడా కలిగి లేని వానిగా, వెండిని ఏమాత్రము కూడా తాను ఆశించని వానిగా, వెండి కొరకు ఏమాత్రము తాను ఆలోచించని వానిగా ఉండిపోయాడు. కారణమేమి అని అడిగితే, వెండి కంటే విలువైనది, వెండి కంటే గొప్పదైనది దేవుడైన యేసు వారికి ఇచ్చేశాడు. అదేమి అంటే ఆయన మాటలే, ఆయన వాక్యమే. దేవుని మాటలు వెండి కంటే గొప్పవి, దేవుని వాక్యము వెండి కంటే గొప్పది. అలా గొప్పదైన ఆయన వాక్యాన్ని, ఆయన మాటలను పేతురు పొందుకున్నాడు, పేతురు గారు సంపాదించుకున్నారు. గనుక ఇక పేతురు గారికి వెండితో పనే లేదు, వెండితో పనే లేదు. అందుకే యేసయ్య వెళ్ళిపోయినాక కూడా పేతురు గారు వెండిని ముట్టల, వెండిని చేత పట్టల, వెండితో తాను తిరుగులాడల. వెండి లేని వాడై వెండి కంటే గొప్పదైనా, వెండి కంటే మేలైనదైనా, వెండి కంటే విలువైనదైనా దేవుని వాక్యముతో, దేవుని మాటలతో తాను జీవించసాగాడు, తాను సంచరించసాగాడు, తాను నివసించసాగాడు. గనుకనే వెండి లేనివానిగానే తాను జీవిస్తూ ఉన్నాడు. అలా వెండి లేనివానిగా జీవిస్తున్న ఈ పేతురు గారికి పాపం వెండి లేకుండా జీవిస్తున్నాడంటే మీరు అనుకునేరు అతనికి వెండి సంపాదించుకునే అవకాశం లేకనేమో, అతనికి వెండి సంపాదించుకునే అవకాశం రాకనేమో, అతనికి వెండి సంపాదించుకునే అవకాశం లేకనేమో, అతనికి వెండి సంపాదించుకునే అవకాశం రాకనేమో అని మీరు అనుకునేరు. లేదు, పేతురు గారు వెండి సంపాదించుకోవాలి, వెండి నాణాలు సంపాదించుకోవాలి అంటే పేతురు గారు వెండి సంపాదించుకోవాలి, వెండి నాణాలు సంపాదించుకోవాలి అంటే
పేతురు గారికే మొట్టమొదటిగా ఒక ఆఫర్ వచ్చింది. ఇస్కరియోతు యోధాకి రాని ఆఫర్ అది. ఎవరికి రాని ఆఫరు? ఇస్కరియోతు యోధాకి రాని ఆఫర్ అది. వాస్తవానికి మొదటిగా అపవాది ఇస్కరియోతు యోధా కంటే ముందుగా పేతురు గారినే ప్రేరేపించాడు. ఇప్పుడు పేతురు గారే గనక ఆ ప్రేరేపణకు లోబడిపోయి ఉంటే, పేతురు గారే గనక ఆ ప్రేరేపణకు లోబడి పడిపోయి ఉంటే, పేతురు గారికే ఆ ఇస్కరియోతు యోధా సంపాదించుకున్న 30 వెండి నాణేలు దొరికేవి. ఎవరికి? పేతురు గారికే ఆ 30 వెండి నాణేలు దొరికేవి. అయితే పేతురు గారు ప్రభు మహాకృపను బట్టి ఆ శోధన నుండి తప్పించబడ్డాడు. ప్రభు మహాకృపను బట్టి ఆ శోధన నుండి తప్పించబడ్డాడు. శోధన నుండి తప్పించబడటానికి నిజంగా ప్రభు పేతురు గారికి సహాయం చేశారు. అందును బట్టే పేతురు గారు ఆ గొప్ప శోధన నుండి తప్పించబడి తాను ప్రభువుని అప్పగించాల్సిన వాడైపోవలసి ఉండి, తాను ప్రభువుని అప్పగించవలసిన వాడయ్యుండి తప్పించబడిన వాడై, తాను ప్రభువుని అప్పగించకుండా తప్పించబడిన వాడై దేవుని కృపలో కాపాడబడ్డాడు. అలా ఆనాడే గనక సాతాను ప్రేరేపణకు ఈ పేతురు గనక లోబడి ఉంటే, ఆనాడే సాతాను ప్రేరేపణకు ఈ పేతురు గనక లొంగిపోయి ఉంటే, ఖచ్చితంగా పేతురు గారు 30 వెండి నాణేలను సంపాదించుకునేవాడు. ఇప్పుడు కాదు, ఎప్పుడో సంపాదించేసుకునేవాడు. అయితే దేవుని కృపను బట్టి ప్రభువే పేతురు గారిని ఆ శోధన నుండి తప్పించి, ఆ శోధన నుండి కాపాడి, ఆ శోధన నుండి రక్షించటం అనేది జరిగింది. ఆ తర్వాత కాలంలో పేతురు తప్పించబడిన ఆ శోధన, పేతురు గారు తప్పించబడిన ఆ శోధన ఇస్కరియోతు యోధాకి కలిగాది. ఎవరికి కలిగింది? ఇస్కరియోతు యోధాకి కలిగాది. సాతాను పేతుర్ని విడిచిపెట్టేసి ఇప్పుడు ఇస్కరియోతు యోధాని పట్టుకున్నాడు. ఈ ప్రేరేపణకు ఇస్కరియోతు యోధా పడిపోయాడు. ఈ ప్రేరేపణకు ఇస్కరియోతు యోధా లొంగిపోయి యేసయ్యను అప్పగించటానికి సిద్ధమై 30 వెండి నాణేలను తాను తెచ్చుకున్నాడు. 30 వెండి నాణేలను తాను దాచుకున్నాడు. ఇలా వెండినే గనక సంపాదించుకోవాలి అని అనుకుంటే పేతురు గారే మొదటిగా సంపాదించుకోగలడు. యేసయ్యను అప్పగించటానికి, యేసయ్యను సంహరించటానికి మొట్టమొదటిగా సాతాను పేతురునే ప్రేరేపించాడు గనక, ఆ పేతురు సాతాను ప్రేరేపణకు లోబడితే యోధా పెద్దల దగ్గరికి వెళ్ళి, ప్రధాన యాజకుల దగ్గరికి పోయి వారిద్దాము అని సిద్ధపరిచిన, యేసయ్యను అప్పగించిన వానికి, యేసును అప్పగించిన వానికి వారిద్దాము అని సిద్ధపరిచిన వెండిని ఈ పేతురు గారికే ఇచ్చేవారు. అయితే పేతురు గారు సాతాను ప్రేరేపణ నుండి తప్పించబడ్డాడు. సాతాను శోధన నుండి తప్పించుకున్నాడు. అయితే సాతాను విడిచిపెట్టక
యేసయ్య శిష్యుల్లో మరొకనిని ఎంచుకున్నాడు. మరొకరిని ఎంచుకొని ఇస్కరియోతు యోధాని ప్రేరేపించటం ప్రారంభించాడు. ఇస్కరియోతు యోధాని శోధించటం ప్రారంభించాడు. అలా ఇస్కరియోతు యోధాని శోధించి ఆఖరికి యేసయ్యను అప్పగించటానికి, యేసయ్యను అప్పచెప్పటానికి, యేసయ్యను అప్పగించటానికి పురికొలిపి యేసయ్యను అప్పగించు వారికి వారిద్దాము అని మూటగట్టి పెట్టిన 30 వెండి నాణేలను తెచ్చిపెట్టుకున్నాడు. ఈ రీతిగా పేతురే గనక వెండి సంపాదించుకోవాలనుకుంటే మొదటిగా పేతురు గారే సంపాదించుకునేవారు. అయితే పేతురు గారికి ఈ భూ సంబంధమైన వెండిని సంపాదించుకునే ఆలోచన అతనికి లేదు. ఆ కారణాన్ని బట్టి యేసయ్య ఉన్నప్పుడు సంపాదించుకోలేదు. యేసయ్య పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయినాక కూడా సంపాదించుకోలేదు. అందుకే ఆ కుంటివాడు వెండి బంగారాలు ఏమైనా దొరుకుతాయేమో, ఈ పేతురు గారి దగ్గర వెండి కానీ బంగారం కానీ నాకు దొరుకుతుందేమో అని ఆశతో కనిపెడుతూ ఉంటే ఆ పేతురు గారు అంటారు, బాబో నా దగ్గర వెండి లేదు, నువ్వు ఉందనుకుంటున్నట్లున్నావు, నా దగ్గర వెండి లేదు అని చెప్పి పేతురు గారు తన దగ్గర వెండి లేదు అనే సంగతిని బయలుపరుస్తూ ఉన్నాడు. అంటే పేతురు గారికి సంపాదించుకోవటం చేతకాకనా, సంపాదించుకునే అవకాశం ఏమాత్రం పేతురు గారికి రాకనా అంటే యేసయ్య ఉన్నప్పుడు వచ్చింది, యేసయ్య పరలోకమునకు వెళ్ళిపోయినాక కూడా వచ్చింది. అవునా? అవును, 100% నిజం. మరలా ఎప్పుడొచ్చింది పేతురు గారికి వెండి సంపాదించుకునే అవకాశం అంటే అనేక మార్లు వచ్చింది. ఒక మారు ఏం జరిగిందంటే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘానికి గొప్ప హింస కలిగింది. ఆ కాలంలో అపోస్తలుల కాలంలో యెరూషలేములోనున్న సంఘానికి గొప్ప హింస కలిగింది. కలిగిన ఆ హింసను బట్టి అపోస్తలులు తప్ప అందరూ కూడా ఆయా దేశాలకు చెదిరిపోయారు, అంటే పారిపోయారు. వారికి హింస కలగటాన్ని బట్టి, ఆ హింసను బట్టి వారున్న యెరూషలేమును విడిచిపెట్టేసి వారు వేరే ప్రాంతాలకి, వేరే దేశాలకి వాళ్ళు పారిపోయారు. వేరే దేశాలకి వారు చెదిరిపోయారు. అలా చెదిరిపోయిన వారిలో ఒకడు సువార్తికుడైన ఫిలిప్పు గారు. ఆయన కూడా ఆ హింసకు తట్టుకోలేక యెరూషలేములో కలిగిన హింసను సహించలేక క్రైస్తవులకు కలిగిన ఆ గొప్ప హింసకు తాళలేక ఇతడు కూడా పారిపోయాడు. వాస్తవానికి ఈ ఫిలిప్పు గారు చాలా గొప్ప భక్తుడు. ఇతడు చాలా గొప్ప భక్తుడు. పేతురు గారికి ప్రభు అనుగ్రహించిన ఆదిమ సంఘంలో, యెరూషలేము సంఘంలో ఇతడొక పెద్ద. ఎవరు? ఈ ఫిలిప్పు గారు ఓ పెద్ద. 7 పెద్దలను నియమించమని అపోస్తలులు సంఘానికి అప్పగిస్తే వారు ఆ సంఘస్థులు ఎన్నుకున్న ఆ 7 పెద్దలలో ఓ సంఘ పెద్ద ఈ ఫిలిప్పు గారు. చాలా భక్తి కలిగినోడు, గొప్ప విశ్వాసం కలిగినోడు, పరిశుద్ధాత్మను పొందినోడు.
అలాంటి ఫిలిప్పు గారు ఇక యెరూషలేములో ఉండే పరిస్థితులు లేనందున, యెరూషలేములో తలదాచుకునే పరిస్థితులు కానరానందున, యెరూషలేములో నిలవటానికి కూడా నిలువలేడ కరువైపోయిన పరిస్థితులను బట్టి తాను కూడా పారిపోవలసి వచ్చింది. తాను కూడా పారిపోయి తాను సమరయ అనే పట్టణం వరకు వెళ్ళిపోయాడు. ఈ సమరయ అనే పట్టణం వరకు వెళ్ళి ఆ పట్టణంలోని వారికి క్రీస్తుని ప్రకటిస్తూ వచ్చాడు. ఆ పట్టణంలో వారికి క్రీస్తుని ప్రకటిస్తూ, క్రీస్తు సువార్తను అందిస్తూ, వారికి దేవుని రాజ్యమును గూర్చియు యేసు క్రీస్తు నామమును గూర్చియు సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. అలా సువార్తను ప్రకటిస్తూ ఉండగా అనేకులు ఆయన మాటల యందు లక్ష్యముంచారు. సువార్తను వింటూ వచ్చారు. ఈ సమరయ పట్టణానికి పారిపోయిన ఫిలిప్పు ఆ సమరయ పట్టణానికి చేరుకున్నాక ఇక్కడ పరిస్థితులు కాస్త మెరుగ్గా ఉన్నాయి. ఇక్కడ పరిస్థితులు నెమ్మదిగా ఉన్నాయి. ఇక్కడ పరిస్థితులు సమాధానకరంగా ఉన్నాయి అని తాను గుర్తెరిగి ఆ స్థలంలో తాను ఏ క్రీస్తు యేసునైతే నమ్ముకున్నాడో, తాను ఏ క్రీస్తు యేసుకైతే తన జీవితాన్ని అప్పగించుకున్నాడో, తాను ఏ క్రీస్తు యేసు కోసమైతే బ్రతుకుతున్నాడో ఆ క్రీస్తు యేసును ప్రకటించటం ప్రారంభించాడు. తాను ఏ దేవుని రాజ్యంలోనైతే చేరుకున్నాడో, తాను ఏ దేవుని రాజ్యంలోనైతే చేర్చబడి ఉన్నాడో ఆ దేవుని రాజ్యమును గూర్చి, తనను ఎవరైతే తన పాప దోషములన్నిటి నుండి విడిపించి రక్షించారో, తనకు రక్షణను కలిగించారో ఆ రక్షకుడైన యేసు క్రీస్తు నామమును గూర్చి సువార్తను ప్రకటిస్తూ ఉండగా, ఆయన ప్రకటిస్తున్న సువార్త యందు, ఆయన ప్రకటిస్తున్న సువార్త మాటల యందు అనేకులు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచుతూ వచ్చారు. అలా లక్ష్యం ఉంచుతూ ఉండగా, ఆయన సువార్త ప్రకటిస్తుండగా విన్నవారు లక్ష్యముంచినవారు, వింటూ ఉన్నవారు లక్ష్య పెడుతూ ఉండగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పారిపోయాయి. అనేకులను పట్టిన దయ్యాలు పారిపోయాయి. పక్షవాతం కలిగిన వారు, కుంటివారు, ఇలా అనేక మంది రోగులు స్వస్థత కూడా పొందుకున్నారు. ఇలా సువార్త పరిచర్యను ప్రారంభించి ఆ పట్టణంలో ఫిలిప్పు గారు ఓ సంఘాన్ని మెల్లమెల్లగా స్థాపించటం ప్రారంభించాడు. అలా సంఘ స్థాపన జరుగుతూ ఉండగా అనేక మంది పురుషులకు, ఆయన ప్రకటించిన సువార్తను నమ్మిన అనేక మంది పురుషులకు, ఆయన ప్రకటించిన సువార్తను నమ్మిన అనేక మంది స్త్రీలకు బాప్తిస్మం కూడా ఇచ్చాడు. ఏం చేశాడు? బాప్తిస్మం కూడా ఇచ్చాడు. అయితే ఆ స్థలంలో ఫిలిప్పు గారు సువార్తను ప్రకటించాడు, దేవుని రాజ్యాన్ని గూర్చి. ఆ స్థలంలో ఫిలిప్పు గారు సువార్తను ప్రకటించాడు, యేసు క్రీస్తును గూర్చి. అలా సువార్తను ప్రకటించగా అనేకులు నమ్మారు. అనేకులను దయ్యాలు విడిచిపెట్టి పారిపోయాయి. అనేకులు స్వస్థత కూడా పొందారు. అనేకులు అతడు ప్రకటించిన దేవుని సువార్తను నమ్మారు.
అలా నమ్మిన వారికి ఆయన బాప్తిస్మాలు కూడా ఇచ్చాడు. ఈ సమాచారం అంతా కూడా ఎప్పటికప్పుడు ఈ ఫిలిప్పు గారు యెరూషలేములోనున్న పెద్దలకు పంపిస్తూ వచ్చాడు. అయ్యా, నేను ఫిలిప్పును, నేను యెరూషలేము నుండి పారిపోయాను కదా, యెరూషలేము నుండి పారిపోయి నేను సమరయకు చేరుకున్నాను. యెరూషలేములో నుండి పారిపోయి, నాయన వినండి, సమరయకు చేరుకొని ఈ సమరయలో నేను సువార్త పరిచర్య చేయటం ప్రారంభించాను. ఈ సమరయలో నేను సువార్త పరిచర్య చేయ ప్రారంభించి ఈ సమరయలో సువార్త పని చేస్తున్నాను. అనేకులకు సువార్తను అందించగలిగాను. అనేకులు నమ్మారు. నేను ప్రకటించిన సువార్తను అనేకులు విన్నారు, అనేకులు నమ్మారు. నమ్మిన వారిలో అనేకులలో నుండి దయ్యాలు కూడా పోయాయి, రోగులు కూడా స్వస్థపరచబడ్డారు. నేను ఇంకా సువార్త ప్రకటిస్తూ అనేకులకు నమ్మిన వారు ఎవరైతే ఉన్నారో ఆ నమ్మిన వారైన అనేకులకు నేను బాప్తిస్మం కూడా ఇచ్చాను అని చెప్పాడు. ఈ విషయం విన్న తర్వాత పేతురు గారు, యోహాను గారు యెరూషలేములో నుండి బయలుదేరి ఏ సమరయలోనైతే ఈ ఫిలిప్పు గారు ఉన్నారో, ఏ సమరయలోనైతే ఈ ఫిలిప్పు గారు స్వార్థ పరిచర్య చేస్తున్నారో, ఏ సమరయలోనైతే ఈ ఫిలిప్పు గారు బాప్తిస్మాలు ఇచ్చారో ఆ సమరయకు వచ్చారు. వచ్చి ఫిలిప్పు గారిని కలుసుకొని, ఫిలిప్పు గారు బాప్తిస్మాలు ఇచ్చిన వారిని కలుసుకొని వారి విషయమై వారు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. వీరు ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఎందుకొరకు ప్రార్థిస్తున్నారు అని అడిగితే దాన్ని గూర్చి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 15వ వచనాన్ని చదివితే, వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేశారు అని ఆ చోట దేవుని వాక్యమే చెప్తుంది. ఈ వచ్చిన పేతురు గారే కానీ, ఈ వచ్చిన యోహాను గారే కానీ వారు చేసిన ఓ గొప్ప కార్యం ఏమంటే ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? వీరి రోగాల నుండి వీరు బాగవ్వాలనా? వీరిని పట్టిన దయ్యాలు వీరిని విడిచి పారిపోవాలనా? వీరి రోగాల నుండి వీరు స్వస్థపరచబడాలనా? వీరిని పట్టిన అపవిత్రాత్మలు వీరిని విడిచి వెళ్ళిపోవాలనా అనంటే ఆల్రెడీ అవన్నీ అక్కడ జరుగుతూనే ఉన్నాయి. అక్కడున్న సంఘంలో రోగులు స్వస్థపరచబడుతున్నారు. అక్కడున్న సంఘంలో సంఘంలో నుండి దయ్యాలు విడిచి వెళ్ళిపోతూ ఉన్నాయి. అక్కడున్న సంఘంలో నుండి దయ్యాలు పారిపోతున్నాయి. అక్కడున్న సంఘంలో నుండి రోగాలు విడిచిపోతున్నాయి. అక్కడున్న సంఘంలో నుండి దయ్యాలు పారిపోతున్నాయి. అక్కడున్న సంఘంలో నుండి రోగాలు విడిచిపోతున్నాయి. మరి ఇంకా ఏమి? వారు నమ్మారు. ఆ సంఘంలో చేర్చబడిన విశ్వాసులందరూ కూడా నమ్మారు, సువార్తను నమ్మారు.
యేసయ్యను నమ్మారు, దేవుని రాజ్యాన్ని నమ్మారు. నమ్మి వారు బాప్తిస్మము కూడా పొందారు. అలాంటి ఆ సంఘం కొరకు, అలాంటి ఆ సంఘంలోని వారి కొరకు, అలాంటి ఆ సంఘస్థుల కొరకు ఇప్పుడు యెరూషలేము నుండి బయలుదేరి వచ్చిన పేతురు, యోహానులు ప్రార్థిస్తున్నారు. వారి కొరకు ప్రార్థిస్తున్నారు. ఎందుకు వారి కొరకు ప్రార్థించాలి? వీరు నమ్మినవారా, నమ్మనివారా? ఎందుకు వారి కొరకు ప్రార్థించాలి? వీరు బాప్తిస్మము పొందినవారా, పొందనివారా? పొందినవారే. అయినప్పటికీ వారి కొరకు ఈ పెద్దలైన వారు యెరూషలేము నుండి పనిగట్టుకుని వచ్చి వారి కొరకు ప్రార్థిస్తున్నారు. ఈ పెద్దలైన వారు యెరూషలేము నుండి పనిగట్టుకొని వచ్చి వీరి యొద్దకు వచ్చి, ఈ సమరయకు వచ్చి వీరి కొరకు ప్రార్థిస్తున్నారు. ఎందుకు ప్రార్థించాలనుకున్నారు? ఏమని ప్రార్థిస్తున్నారు అని అంటే, ఈ రోగముల నుండి స్వస్థపరచబడిన వీరి కొరకు, దయ్యముల నుండి విడిపించబడిన వీరి కొరకు, సువార్తను నమ్మిన వీరి కొరకు, బాప్తిస్మము పొందిన వీరి కొరకు ఈ పేతురు, యోహానులు వచ్చి చేస్తున్న ప్రార్థన ఏమనో తెలుసా? ఈ పేతురు, యోహానులు వచ్చి చేస్తున్న ప్రార్థన దేని కొరకో తెలుసా? పరిశుద్ధాత్మను పొందాలని. కొట్టండి చప్పట్లు. పరిశుద్ధాత్మను పొందాలని. ఆ సంఘంలో రోగులు స్వస్థపరచబడుతున్నారు. ఆ సంఘంలో దయ్యములు పట్టిన వారు దయ్యముల నుండి విడిపించబడుతున్నారు. ఆ సంఘంలో అనేకులు సువార్తయందు నమ్మిక కలిగి విశ్వాసం ఉంచుతున్నారు. ఆ సంఘంలో అనేకులు బాప్తిస్మము పొందుతున్నారు. అయినప్పటికీ ఆ సంఘంలో స్వస్థపరచబడిన వీరు, రోగముల నుండి స్వస్థపరచబడిన వీరు, దయ్యముల నుండి విడుదల పొందిన వీరు, యేసయ్యను నమ్మిన వీరు, బాప్తిస్మము పొందిన వీరు ఇంకా పొందాల్సింది ఉంది. దాని పేరే పరిశుద్ధాత్మ. చెప్పండి. దాని పేరే పరిశుద్ధాత్మ. వీరు పొందాల్సిందేమి అంటే పరిశుద్ధాత్మను పొందాలి. వీరు పొందాల్సింది పరిశుద్ధాత్మను. ఈ రోజుల్లో చాలా సంఘాల్లో మా రోగాల నుండి స్వస్థత పొందితే చాలు, మేము దయ్యముల నుండి విడుదల పొందితే చాలు, మేము బాప్తిస్మము పొందితే చాలు, మేము నీటి బాప్తిస్మము పొందితే చాలు అని బ్రతికేస్తున్న సంఘాలే కానీ, అని బ్రతికేస్తున్న విశ్వాసులే కానీ కోకొల్లలుగా ఉన్నారు. అయితే ఈ రోజున మనం గమనించాల్సింది ఏమంటే, మనం రోగముల నుండి స్వస్థత పొందాలి, మనం దెయ్యముల నుండి విడుదల కూడా పొందాలి, మనం నీటి బాప్తిస్మము కూడా పొందాలి. అయితే అంత మాత్రమే గాక పరిశుద్ధాత్మను పొందాలి. ఏం పొందాలి? పరిశుద్ధాత్మను పొందాలి. ఈ అవసరం ఈ సమరయలోని సంఘానికి లేకపోతే, పేతురు, యోహానులు ఈ సమరయకు వచ్చేవారు కారు. పేతురు, యోహానులు ఆ సమరయలోని సంఘానికి వచ్చి ఉండేవారు కారు. పేతురు, యోహానులు
ఆ సమరయలోని సంఘములో అడుగు పెట్టుండేవారు కారు. ఈ రోజున దేవుని పిల్లలుగా మనం ఈ సంఘంలో ఉన్న మనం, ఈ సంఘ విశ్వాసులుగా ఉన్న మనం పొందుకోవలసింది ఇంకా ఏమైనా ఉందా అంటే పరిశుద్ధాత్మను పొందాలా. ఏం పొందాలి? పరిశుద్ధాత్మను పొందాలి. నేను రోగముల నుండి స్వస్థత పొందాలి, మంచిదే. నేను దెయ్యముల నుండి విడుదల పొందాలి, మంచిదే. నేను బాప్తిస్మము పొందాలి, నీటి బాప్తిస్మం, మంచిదే. వీటన్నిటితో పాటుగా నీవు పొందాల్సింది, నేను పొందాల్సింది పరిశుద్ధాత్మను పొందాలి. ఈ గొప్ప సత్యాన్ని ఎరిగిన పేతురు, యోహానులు ఎక్కడో యెరూషలేము నుండి బయలుదేరి ఈ సమరయకు వచ్చారు. ఈ సమరయకు వచ్చి సమరయ సంఘము కొరకు, సమరయలోని సంఘస్థుల కొరకు ప్రార్థించటం ప్రారంభించారు. వారు ప్రార్థించగానే ఏం జరిగింది తెలుసా? వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందారు. పేతురు, యోహానులు ప్రార్థించగానే వారందరూ పరిశుద్ధాత్మను పొందారు. అలా పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అదే సంఘంలో, వినాలి, అదే స్థలంలో, అదే సంఘంలో ఓ విశ్వాసిగా ఉన్న సీమోను అనబడిన ఒక వ్యక్తి, ఈ జరిగిన దానినంతా చూసి, ఈ జరిగిన దానినంతటిని చూసి ఆ స్థలంలో పేతురు గారి దగ్గరికి, ఆ స్థలంలో యోహాను గారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ రోజుల్లో చాలామంది కూడా నీటి బాప్తిస్మం పొందినాక ఇక సరిపోయింది, మేము నీటి బాప్తిస్మం పొందినాము, ఇక మేము పొందాల్సిందేమీ లేదు అని అక్కడతో ఫుల్ స్టాప్ పెడుతున్నారు. నీటి బాప్తిస్మం పొందిన ప్రతివారు కూడా పరిశుద్ధాత్మను పొందాలి. కొందరైతే ఏమంటారు తెలుసా? మేము బాప్తిస్మం పొందినప్పుడే పరిశుద్ధాత్మను కూడా పొందేశాము అని మాట్లాడుతూ ఉంటారు. మేం బాప్తిస్మం పొందక మునుపు పొందేశామని, మేం నీటి బాప్తిస్మం పొందినప్పుడు పొందినామని, మేము అప్పుడే నీటి బాప్తిస్మంతో పాటు పరిశుద్ధాత్మను కూడా పొందామని చెప్తారు. కొందరు యేసు ప్రభువారిని సాదృశ్యంగా తీసుకొని చెప్తూ ఉంటారు. ఆయన యొర్దాను నదిలో బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందారు. ఆయన యొర్దాను నదిలో బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చాడు అని చెప్పి, మేము కూడా అలాగే పొందేసినాం, ఆ యేసుని మేము నమ్మాము కదా, మేము కూడా అలాగే పొందాం అని అనుకునేవారు, భ్రమపడేవారు, మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. మరి అలా పొందినప్పుడు ఈ పేతురు యోహానుకి ఏమైనా పిచ్చా? ఈ పేతురు యోహాను గారికి ఏమైనా పిచ్చా? వీళ్ళొచ్చి వెరీ గుడ్, మీరు రోగాల నుంచి స్వస్థత పొందారు, మీరు దెయ్యాల నుంచి విడుదల పొందారు,
మీరు యేసయ్యను నమ్మారు, బాప్తిస్మం పొందారు, వెరీ గుడ్, మీరు పరిశుద్ధాత్మను కూడా పొందేశారు అని చెప్పి వారికి అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళని కంగ్రాట్స్ చేసి వాళ్ళని ఆయన వెళ్ళిపోవాలి, అప్రిషియేట్ చేసి వెళ్ళిపోవాలి. అయితే పేతురు యోహానులు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు. వారే గనక నీటి బాప్తిస్మం పొందినప్పుడే పరిశుద్ధాత్మను పొందుకునే అవకాశం ఉంటే, వారే గనక నీటి బాప్తిస్మం పొందినప్పుడే పరిశుద్ధాత్మను పొందుకొని ఉండుంటే, ఇప్పుడు పేతురు యోహానులు రావలసిన అవసరం లేదు, వచ్చి ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు, యెరూషలేము నుండి రావాల్సిన అవసరమే లేదు, వచ్చి వీరందరి కొరకు ప్రార్థన చేయాల్సిన అగత్యమే లేదు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసిందేమంటే, మనకు అర్థం అవ్వాల్సిందేమంటే, ఈ సోమరోళ్ళు ఉంటారే, పరిశుద్ధాత్మను పొందుకోవటానికి కూడా బద్ధకమేసి పరిశుద్ధాత్మను పొందుకోవటం గురించి ఆశ లేకుండా ఉండే సోమరోళ్ళు ఉంటారే, వాళ్ళు చెప్తారు ఏమనంటే, మేము నీటి బాప్తిస్మం పొందినప్పుడే యేసయ్యలాగా పరిశుద్ధాత్మను పొందేసుకున్నాము అని చెప్తారు. యేసయ్యలాగా పరిశుద్ధాత్మను పొందేసుకున్నాము అని చెప్పటానికి మనం యేసయ్యతో సమమైన వారమా? మనం ఏమైనా యేసయ్యతో సమమైన వారమా? ఒకవేళ అలా అనుకున్నా లూకాసు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం, ప్రార్థన చేయుచుండగా, కొట్టండి జాపట్ల, ప్రార్థన చేయుచుండగా యేసయ్య బాప్తిస్మం పొందటానికి, యేసయ్య మీదకి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురము వలె దిగి రావటానికి మధ్యలో మరొక కార్యం ఉంది, మరొక గొప్ప కార్యం ఉంది. అలా బాప్తిస్మం పొందంగానే, యేసయ్య అలా బాప్తిస్మం పొందంగానే పరిశుద్ధాత్ముడు యేసయ్య మీదకి దిగి రాలే. మధ్యలో మరొక కార్యం ముడివేయబడి ఉంది, మరొక పని యేసయ్య చేయవలసి వచ్చింది. అదేమంటే ప్రార్థన. యేసయ్య కూడా ప్రార్థన చేశాడు. తెలుసా మీకు? దేనికోసం? యేసయ్య కూడా ప్రార్థన చేశాడు పరిశుద్ధాత్మ కోసం. యేసయ్య కూడా ప్రార్థన చేశాడు. ఇది క్రమం. ఇది ఆయన పరిశుద్ధాత్మ కొరకు ఏమైతే చేయాల్సి వచ్చి చేశాడో, ఆయన తర్వాత పరిశుద్ధాత్మను పొందాల్సిన వారికి కూడా అదే క్రమాన్ని నేర్పి ఆయన వెళ్ళిపోయాడు. అపోస్తలులతో ఏమని చెప్పాడంటే, అయ్యా, మీరు యెరూషలేముని విడిచిపోకుండా ఆ మేడగదిలోనే ఉండాలా. ఆ మేడగదిలోనే ఉండి నేను మీ కొరకు పరిశుద్ధాత్మను పంపేంత వరకు, నేను మీ మీదకి పరిశుద్ధాత్మను పంపేంత వరకు, నేను మీ మీద పరిశుద్ధాత్మను కుమ్మరించేంత వరకు మీరు ఆ మేడగదిలోనే కనిపెట్టాలా. ఆ మేడగదిలోనే కనిపెట్టుకుని కూర్చోవాలా. కనిపెట్టడం అంటే ఎలా కనిపెట్టాలా? ఆయన కనిపెట్టమన్నాడు అని కళ్ళు తెరుచుకుని ఆకాశం వైపు చూస్తూ ఉండమని కాదు.
ఆ కనిపెట్టమని చెప్తే వాళ్ళు పోయి ఏం చేశారంటే అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం, 13, 14 చదవండి త్వరగా. వారి పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలో ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తులమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలొతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యోదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ప్రభు ఏం చెప్పాడు? ప్రభు ఏం చెప్పాడు? కనిపెట్టండి అని చెప్తే వీళ్ళు పోయి చేస్తుందేమో తెలుసా? ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థిస్తున్నారు. అలా వారు ఆ మేడగదిలో అడుగుపెట్టినది మొదలుకొని కొన్ని దినాలు అలా ఏక మనస్సు కలిగిన వారే ఎడతెగక ప్రార్థన చేస్తూనే ఉండిపోయారు. ఇంచుమించుగా 9 దినాలు ప్రార్థించారు. 10వ దినాన్న కూడా ప్రార్థిస్తూనే ఉన్నారు. అప్పటికి 9 దినాలు పూర్తయ్యాయి. 10వ దినంలోనికి అడుగుపెట్టారు. ఆ 10వ దినం సూర్యోదయం అవుతూ ఉండగా కూడా వాళ్ళు ప్రార్థిస్తూనే ఉన్నారు. 9 దినాలుగా వారు ఎలా ప్రార్థిస్తున్నారో ఈ 10వ దినంలోనికి అడుగు పెట్టాక కూడా అలానే ప్రార్థిస్తూ ప్రార్థనలో కనిపెడుతూ ఉండగా ప్రభువు వారికి అనుగ్రహిస్తాను అని చెప్పి వెళ్ళిన పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. కొట్టండి చప్పట్లో. ఇప్పుడు యేసయ్య పరిశుద్ధాత్మను పొందటానికి, బాప్తిస్మం పొందిన యేసయ్య పరిశుద్ధాత్మను పొందటానికి, బాప్తిస్మం పొందిన తర్వాత యేసయ్య పరిశుద్ధాత్మను పొందటానికి ఎలాగునైతే ప్రార్థన చేశారో అలాగుననే శిష్యులను కూడా ప్రార్థించమని చెప్పి పరిశుద్ధాత్మను పొందటానికి, పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించమని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసయ్య పరిశుద్ధాత్మను పొందటానికి చేసిందేమే? ప్రార్థన చేయుచుండగా అని ఉంది అక్కడ స్పష్టంగా. ప్రార్థన చేయుచుండగా యేసయ్య కూడా ప్రార్థన చేశారు పరిశుద్ధాత్మ కొరకు. యేసయ్య కూడా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేశారు. అలా ప్రార్థన చేసిన తర్వాతనే యేసయ్య కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. గనక ప్రభు పిల్లలమైన మనం ప్రార్థన చేయాల పరిశుద్ధాత్మ కొరకు. పరిశుద్ధాత్మను పొందాలి. బాప్తిస్మాలు పొందిన ప్రతి ఒక్కరూ కూడా యేసయ్య వలె పరిశుద్ధాత్మను పొందాలి. బాప్తిస్మములు పొందిన ప్రతి ఒక్కరూ కూడా అపోస్తలుల వలె పరిశుద్ధాత్మను పొందాలి. అలా పరిశుద్ధాత్మను పొందాలి గనుకనే అపోస్తలులు యెరూషలేము నుండి సమరయకు వచ్చి సమరయలో బాప్తిస్మము పొందిన విశ్వాసులందరి కొరకు ప్రార్థనలు చేశారు. వారందరూ పరిశుద్ధాత్మను పొందారు. వారు పరిశుద్ధాత్మను పొందినాక దీనిని చూసిన, దీనిని గమనించిన, అక్కడే ఉన్న ఆ సంఘములో ఒకడిగానున్న
సీమోను అనబడిన వాడు ఈ పేతురు యోహానుల యొద్దకు వచ్చి వారి ఎదుట ద్రవ్యము పెట్టి ఇలా అంటున్నాడు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 19వ వచనం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 19వ వచనం. ఇది చదివి ముగించుకుందాం. వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకియుడి అని అడుగుతున్నాడు. వీడు ఏం చూసాడంటే, పేతురు యోహాను గారు ప్రార్థన చేస్తే వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. బాప్తిస్మం, నీటి బాప్తిస్మం పొందినవారు, అప్పటికే నీటి బాప్తిస్మం పొంది ఉన్న వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అలా పరిశుద్ధాత్మను పొందుకున్న వారిని బట్టి ఈ సీమోన్ అంటాడు, మీరు వచ్చారు కదయ్యా, మీరు వచ్చి చేతులుంచి మా అందరి మీద చేతులుంచి ప్రార్థనలు చేశారు కదయ్యా, మేము పరిశుద్ధాత్మను పొందుకున్నాం కదయ్యా. అలా నేను కూడా ఎవరి మీదనైతే చేతులుంచుతానో, నేను కూడా ఎవరి మీదనైతే చేతులుంచి ప్రార్థనలు చేస్తానో వారందరూ పరిశుద్ధాత్మను పొందాలి. దానికి నాకు మీరు అధికారం ఇవ్వాలి. అందుకు నేను మీకు ఇదిగో ఈ డబ్బు ఇస్తున్నాను, దీన్ని మీరు తీసుకోండి అని అడుగుతున్నాడు. ఎవరు? ఈ సీమోను అనబడే సమరయ సంఘంలో చేరినోడు. అప్పుడు పేతురు గారు అంటారు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకున్నావు. నీ వెండి నశించిపోనుగాక, నీతో కూడా నీ వెండి నీతో కూడా నశించునుగాక అని అంటున్నాడు. ఇప్పుడు ఈ సీమోను ఈ పేతురు గారి ముందు, యోహాను గారి ముందు డబ్బు పెట్టాడు. అది ఏ రూపంలో ఉన్న డబ్బు అంటే వెండి రూపంలో ఉన్న డబ్బు. ఆ కాలంలో ద్రవ్యమంతా కూడా, ఆ కాలంలో డబ్బంతా కూడా వెండి రూపంలోనే ఉండేది. ఆ వెండి రూపంలో ఉన్న డబ్బుని పేతురు గారికి చూపి, పేతురు గారికి ఆశ చూపి పరిశుద్ధాత్మ వరమును పొందుకోవాలని చూశాడు. ఇప్పుడు పేతురు గారికి మరొక ఆఫర్ వచ్చింది. అవకాశాలకే బోలెడన్ని, అవకాశాలకే లెక్కలేనన్ని. ఆయన ఆశపడాలే కానీ వెండి సంపాదించాలని, పేతురు గారు ఆలోచించాలే కానీ వెండి సంపాదించాలని ఈ భూ సంబంధమైన వెండి కుప్పలు తెప్పలుగా సంపాదించుకోగలిగేవాడు. ఈ భూ సంబంధమైన వెండి రాసులుగా సంపాదించుకోగలిగేవాడు. అయితే అతనికి వెండి సంపాదించుకునే యోచన కానీ ఆలోచన కానీ లేదు. అలా వెండి సంపాదించుకునేవాడైతే యేసయ్య ఉన్నప్పుడు సంపాదించుకునేవాడు. ఇప్పుడు యేసయ్య పరలోకానికి వెళ్ళిపోయినాక ఇప్పుడు కూడా సంపాదించుకునేవాడు. అయితే ఇప్పుడు ఏమంటాడు తెలుసా? వెండి సంపాదించుకునే ఆలోచనే ఉంటే, వెండి సంపాదించుకునే ఆశే పేతురుకుంటే ఇప్పుడు ఎలాగా యేసయ్య లేరు, ఆయన తీసుకోవద్దనటానికి, ఆయన ముట్టుకోవద్దనటానికి, ఆయన పట్టుకోవద్దనటానికి, మూట గట్టుకోవద్దనటానికి, దాచి పెట్టుకోవద్దు అని అనటానికి ఆయన ఇప్పుడు లేడు కదా. ఆయన లేడు కాబట్టి ఇప్పుడు నేను
తీసుకుంటాను, ఆయన ఇప్పుడు లేడు కదా నేను తీసుకుంటానని తీసుకోలే. ఒక క్షణం ప్రవక్త కనిపించకపోయేసరికి ఇదే వెండి కోసం ఆ ప్రవక్త శిష్యుడైన గేహజీ పరుగులెత్తేశాడు. ఒక్క క్షణం తన ప్రవక్త కనపడకపోతేనే, ఒక్క క్షణం తన ప్రవక్త తన కళ్ళ ఎదుట నిలవకపోతేనే, ఒక్క క్షణం తన ప్రవక్త తన ఎదుట లేకపోతేనే వెండి కొరకు వెంపర్లాడి పరుగులు తీసేశాడు. మరి ఇప్పుడు యేసయ్య ఈ పేతురు గారితో లేరు. ఆయన వెళ్ళి అప్పటికే 8 ఏండ్ల పైన అవుద్ది సమరయలో సిట్యుయేషన్ జరిగేసరికి. ఎన్నేండ్లు? 8 సంవత్సరాల పైన అవుద్ది అప్పటికి. చరిత్రకారులు చెప్తారు 8 ఏండ్ల పైబడింది అని. 8 ఏండ్లు యేసయ్య అప్పటికే ఈ పేతురికి దూరంగా ఉన్నారు. ఈ పేతురు గారు యేసయ్యకు దూరంగా ఉన్నాడు, శారీరకంగా, భౌతికంగా. అయితే ఇక యేసయ్య ఇప్పుడు నా ప్రక్కన లేడుగా, అప్పుడున్నట్లుగా యేసయ్య ఇప్పుడు నా ప్రక్కన లేడుగా, అప్పుడున్నట్లుగా యేసయ్య నా ముందు లేడుగా, అప్పుడున్నట్లుగా యేసయ్య నాతో లేడుగా. నేను ఇప్పుడు తీసుకోవచ్చు, ఏం కాదులే ఇప్పుడు తీసుకోవచ్చని తీసుకోవచ్చు. గేహాజీతో పాటే ఎలీషా ప్రవక్త గారు ఉన్నారు. కాకపోతే ఎదుటి లేడు కానీ భూమి మీదే ఉన్నాడు. కాస్త ఆయన లోపడున్నాడు, ఆయన గది లోపడున్నాడు. ప్రవక్త అయిన ఎలీషా గారు గది లోపడున్నాడు. ఈ గేహాజీ గదికి బయట ఉన్నాడు అంతే. ఆ మాత్రం దానికే వెండి కొరకు ఉరుకులెత్తాడు. మరి ఇప్పుడు పేతురు ఏం చేయాలి? పరిగెత్తుకుని వెళ్ళాల్సిన పని లేదు ఇక్కడ. గేహాజీ పరుగులెత్తాల్సి వచ్చింది, పేతురు పరిగెత్తాల్సిన పని లేదా. కాళ్ళ దగ్గరకు వచ్చింది. కాళ్ళ దగ్గరకు వచ్చిన దాన్ని కాదనే అవసరమేముంది? కాళ్ళ దగ్గరకు వచ్చిన దాన్ని కాళ్ళదనుకునే పరిస్థితి ఏముంది? అయినా పేతురు గారు అంటారు, సిమను, నువ్వు నాకే వెండిద్దామని చూసావో ఆ వెండి నీతో కూడా నశించిపోవును, ఆ వెండి నీతో కూడా నశించునుగాక. సిమన, నువ్వు నాకే వెండి అయితే ఇద్దామనుకున్నావో ఆ వెండి నీతో కూడా నశించునుగాక అని మాట్లాడారు. వెండి కూడా నశించిపోవాలని గద్దించారు. వెండి మీదే వ్యామోహం ఉంటే, వెండి మీదే కోరుకుంటే, అంది వచ్చిన వెండిని ఆతృతగా తీసుకునేవాడు. అయితే ఆ వెండి కూడా నశించిపోవాలన్నట్లుగా ఆ దైవజనుడు గద్దింపు పూర్వకంగా మాట్లాడారు. ఎందుకు వద్దంటున్నాడు ఇప్పుడు కూడా వెండి? యేసు లేరు కదా ప్రక్కన, యేసు తనతో పాటు లేరు కదా. పోనీ భయపడటానికో మొహమాట పట్టానికో యేసేమీ ప్రక్కన లేరుగా. మరి ఎందుకు వద్దంటున్నాడు అంటే, ఆ వెళ్ళిపోయిన యేసయ్య, తమ్మును రక్షించి వెళ్ళిపోయిన యేసయ్య, తమ్మును విమోచించి వెళ్ళిపోయిన యేసయ్య, తమకు ఆ సువార్త పరిచర్యను అప్పగించి వెళ్ళిపోయిన యేసయ్య ఆ వెండి కంటే విలువైనది, ఆ వెండి కంటే గొప్పది, ఆ వెండి కంటే
అమూల్యమైనది, ఆ వెండి కంటే శ్రేష్టమైనది, ఆ వెండి కంటే మేలైనది దేవుడు వారికి అప్పటికే ఇచ్చేశాడు. యేసయ్య వారికి అప్పటికే ఇచ్చేశాడు. అదేమి అంటే ఆయన వాక్యం ఇచ్చాడు, ఆయన మాటలు ఇచ్చాడు. ఆయన వాక్యం ఇచ్చాడు, ఆయన మాటలు ఇచ్చాడు. ఇవి వెండి కంటే గొప్పవి. ఇప్పుడు పేతురు గారి దగ్గర యేసయ్య మాటలున్నాయి. ఇప్పుడు పేతురు గారి దగ్గర యేసయ్య వాక్యం ఉంది. ఇప్పుడు పేతురు గారి దగ్గర దేవుని మాటలున్నాయి. ఇప్పుడు పేతురు గారి దగ్గర దేవుని వాక్యం ఉంది. వాక్యం ఉంది గనుకనే పేతురు ఏమాత్రము ఆ వెండి కొరకు ఆశింపక, ఆ వెండి కొరకు ఆశింపక వెండిని ఏమాత్రము కూడా తీసుకోలేదు. కారణం, దేవుడు వెండి కంటే గొప్పది, దేవుడు వెండి కంటే విలువైనది పేతురు గారికి ఇచ్చేశారు. ఇప్పుడు వెండి కంటే గొప్పది, వెండి కంటే విలువైంది మనం గనక పొందుకునుంటే వెండి కొరకు ఆశపడేది ఉందా? వెండి కొరకు ఆత్రపడేది ఉంటుందా? వెండి కొరకు ఆశపడేది ఉండదు, వెండి కొరకు ఆత్రపడేది ఉండదు. వెండి కంటే గొప్పది మనం పొందుకుంటే. వెండి కంటే గొప్పది ఉందా? ఉంది. వెండి కంటే గొప్పది ఉందా? ఉంది. అదే దేవుని వాక్యం. అదే దేవుని వాక్యం. ఎవరైతే దేవుని వాక్యాన్ని దేవుడు ఇస్తూ ఉండగా, దేవుడు అనుగ్రహిస్తూ ఉండగా, ఎవరైతే దేవుని మాటను దేవుడు ఇస్తూ ఉండగా, దేవుడు అనుగ్రహిస్తూ ఉండగా పొందుకుంటారో, సంపాదించుకుంటారో, సమకూర్చుకుంటారో, ఆ దేవుని వాక్యమే, ఆ దేవుని మాటే వెండి కంటే గొప్పదైన ఆ దేవుని వాక్యమే, ఆ దేవుని మాటే వారి జీవితాలను భాగ్యవంతులనుగా చేస్తుంది. ఓ వెండి బంగారాలను కలిగిన వాడు ఎలా ఈ లోకంలో భాగ్యవంతుడో, వెండి కంటే విలువైన ఆయన వాక్యాన్ని, ఆయన మాటలను సంపాదించుకున్నవాడు అంతకంటే గొప్ప భాగ్యవంతుడైపోతాడు. ఎందుకంటే ఈ లోకంలో వెండి బంగారాలను సంపాదించుకున్న వానికంటే, ఈ లోకంలో వెండి బంగారాలను సంపాదించుకున్న వానికంటే, వెండి బంగారముల కంటే గొప్పదైన దేవుని వాక్యాన్ని, వెండి బంగారాల కంటే గొప్పదైన దేవుని మాటలను సంపాదించుకున్నవాడు గొప్పవాడైపోతాడు, గొప్ప భాగ్యవంతుడవుతాడు. మనలను అలాగున గొప్పవారినిగా చేయాలని, గొప్ప భాగ్యవంతులనుగా చేయాలని దేవుడు మనకి వెండిని మించింది ఇచ్చాడు. వెండిని మించింది ఇచ్చాడు. ఇది ఎరిగిన పేతురు ఈ భూ సంబంధమైన వెండిని తృణీకరించాడు. ఈ భూ సంబంధమైన వెంటిని త్రోసివేశాడు. మనమే గనక ఈ సత్యాన్ని గ్రహిస్తే మనం కూడా ఈలోక సంబంధమైన వెండిని కాక, దేవుడు మనకి వెండి కంటే గొప్పదైన, వెండి కంటే విలువైనదైన ఆయన వాక్యం కొరకు, ఆయన మాటల కొరకు ఆశపడతాము. వాటిని సంపాదించుకోవటానికి పరుగులెడతాము, వాటిని పోగు చేసుకుంటాము. ఈ లోకంలో భాగ్యవంతులమవుతాం, పరలోకంలో అంతకంటే భాగ్యవంతులమవుతాం. ఈ లోకంలో భాగ్యవంతులం, పరలోకంలో మరింత భాగ్యవంతులం అవుతాం. ఆ రీతిగా మనను గొప్ప భాగ్యవంతులనుగా చేయటానికి దేవుడు
మన విషయమై కనికరం చూపుతున్నారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వెండి బంగారాలు ఉన్నవాడు భాగ్యవంతుడు, అవునా కాదా? అలాంటి వెండి బంగారాల కంటే గొప్పదాన్ని కలిగి ఉన్నవాడు, వెండి బంగారాలు ఉన్నవాడే భాగ్యవంతుడైతే, వెండి బంగారాల కంటే గొప్పదాన్ని కలిగి ఉన్నవాడు ఇంకెంత భాగ్యవంతుడవుతాడు. అందుకే మనకి వెండిని మించిన వెండిని ప్రభు మనకు అనుగ్రహించారు. దాని పేరే వాక్యం, దాని పేరే దేవుని వాక్యం. దీని ద్వారా మనలను దేవుడు దీవిస్తూ ఉన్నాడు. దీని ద్వారా దేవుడు మనలను హెచ్చిస్తూ ఉన్నాడు. దీని ద్వారా దేవుడు మనలను అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు. దీని ద్వారా దేవుడు మనలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. గనుకనే వెండిని మించిన వెండి అయిన ఆయన వాక్యాన్ని పోగు చేసుకుందాం, ఆయన వాక్యాన్ని సంపాదించుకుందాం, ఆయన వాక్యంతో మనము నిండుకుందాం. గొప్ప భాగ్యవంతులుగా ఆయన కృపలో దీవించబడతాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక.